जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत శ్రీ భారత్ వీక్షకులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 29వ తేదీన తెలుగువారం అంతా కూడా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే ఆగస్టు 29వ తేదీన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మదినం, ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో దాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా, తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడంతో మనం దానిని కూడా పాటిస్తూ వస్తున్నాం. ఈ రకంగా ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆగస్టు 29ని గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా, సెప్టెంబర్ 9వ తేదీని కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. తెలుగు భాషా ప్రేమికులు, తెలుగు భాషాభిమానులు ఈ విధంగా ఉత్సవాలు జరుపుకోవడం, ప్రభుత్వం వీటిని ప్రకటించడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఇవి కేవలం ఆ రోజు మాత్రమో, అంతకు ముందు రోజు మాత్రమో, ఆ తర్వాతి రోజు మాత్రమే వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మామూలు దారిలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వాళ్ళ జన్మదినాలు మాత్రమే ఎందుకు మనం భాషా దినోత్సవాలను జరుపుకోవాలి అన్నప్పుడు, ఆనాడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు గ్రాంధిక భాష, వ్యవహారిక భాష అనేటువంటి రెండు రకాల భాషలు తెలుగులో ఉన్నప్పుడు ఆనాటి విద్యా వ్యవస్థలో గ్రాంధిక భాషను మరి సరళం చేసి సామాన్యులకి కూడా దగ్గరగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నడిపారు. జీవితాన్నంతా కూడా ఆయన ఆ ఉద్యమం కోసం ధారపోసి చివరికి పాఠ్య పుస్తకాల్లో కానివ్వండి, నిత్య వ్యవహారంలో కానివ్వండి, పాలనా వ్యవహారాల్లో కానివ్వండి, న్యాయ రంగంలో కానివ్వండి, అన్ని రంగాలలో ప్రజల సమాజంలోని సమస్త రంగాలలో కూడా భాషను గ్రాంధికం కాకుండా వ్యావహారిక భాషను ఉపయోగంలోకి తీసుకువచ్చే విధంగా ఆయన జీవితాంతం పోరాడి దాంట్లో సఫలీకృతుడయ్యాడు. అందువల్లనే మనం ఆయన జన్మదినాన్ని మరి తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారి విషయం తీసుకున్న ఆయనే తన నాగొడవలో ఒక చోట ఈ విధంగా అన్నాడు: అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అని ఆయన చాలా తీవ్రమైన స్థాయిలో ఈ విరుచుకుపడ్డారు, విమర్శించారు. అంటే దీని అర్థం ఏంటంటే మహనీయులు ఇద్దరు కూడా మాతృభాషను పెంపొందించాలి, అభివృద్ధి పరచాలి అని చెప్పి కృషి చేసినటువంటి మహనీయులు కాబట్టి వారి జయంతులను మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం. అయితే ఇది కేవలం జరుపుకోవటం వరకు మాత్రమేనా? కాదు, వాటిని నిత్య జీవితంలో అమలు పరిచే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ఊరికే నామమాత్రంగా మొక్కుబడిగా ఆ రోజు వాళ్ళ ఫోటోలు పెట్టి దండలు వేసి దండం పెట్టి అయ్యిందనిపించుకునే వరకు మాత్రమే ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాయి. ఇది సరి అయినది కాదు, వాళ్ళు ఆశించినటువంటిది కాదు. కాబట్టి మనం తెలుగు భాషను ఎంతవరకు ఇవాళ అన్ని రంగాల్లో మనం అమలు చేస్తున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ జాతి అయినప్పటికీ కూడా తన మనుగడ ఆ జాతి భాషా సంస్కృతుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ భాషా సంస్కృతులు గనక మరుగున పడిపోతే ఆ జాతి
చిరునామా లేకుండా పోతుందన్నది చరిత్రలో మనకు అనేక ఉదంతాలు నిరూపించాయి. బంగ్లాదేశ్ తీసుకోండి. బంగ్లాదేశు వాళ్ళు మతం కంటే కూడా భాషకు చాలా ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు మరి విద్యార్థుల నుంచి ఉద్యమించి ప్రాణాలు పణంగా పెట్టి మరి వాళ్ళు భాషా పరంగా దేశాన్నే సాధించుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది గొప్ప విషయం. భాష పైన పోరాడి ఒక దేశాన్ని సాధించుకోవడం, అధికార భాషగా, పాలనా భాషగా, బోధనా భాషగా వాళ్ళు ఆ భాషను రక్షించుకున్నారు. అలా మనం చూసినప్పుడు మన తెలుగు ప్రాంతానికి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి చూసినప్పుడు మరి తెలుగు భాష ఇవాళ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి చూస్తే ప్రధానంగా ఏ భాష అయినా కూడా బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడు మాత్రమే ఆ భాష మనుగడ సజావుగా సాగుతుంది. ఇక బోధనా భాష విషయంలో చూసినట్లయితే 2014కి ముందు 3వ తరగతి చదివేటువంటి పిల్లలు 3% వరకు మాత్రమే స్కూల్ మానేసేటువంటి వాళ్ళు, అంటే డ్రాప్ అవుట్స్ అంటాము. 2014లో 3వ తరగతి వరకు మాత్రమే చదివి స్కూలు మానేసేటువంటి బడుగు వర్గాల పిల్లలు 3% మాత్రమే ఉండేవారు. కానీ 2014 తర్వాత ఆంగ్ల మాధ్యమం ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టినప్పటి నుంచి 3వ తరగతి వరకు చదివే పిల్లలు, బడుగు వర్గాలకు చెందినటువంటి పిల్లలు 7.56% వరకు తగ్గిపోయారు అని చెప్పేసి కాగ్ చెప్తోంది. ఇది ఎవరో చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు. కాగ్ అంటే దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి సర్వే చేసేటువంటి ఒక సంస్థ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, మరి క్షీణత కానివ్వండి, అది పరిశీలించి ఒక రిపోర్ట్ ఇస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? 2014లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పిల్లల సంఖ్య, చదివే పిల్లల సంఖ్య మరింత తగ్గిపోయింది. చదువు అనగానే మనం ఎంతసేపు నగరాలు, పట్టణాలు, తర్వాత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి గురించి, లేకపోతే సంపన్నుల పిల్లల గురించి మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం. కానీ ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, అట్టడుగు వర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాత్రం ఈ విద్యాపరమైనటువంటి సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా ప్రభుత్వాలు రుద్దటం వల్ల దిగిపోతుంది అని చెప్పేసి శాస్త్రీయంగా మనకు నిరూపించబడుతోంది. అయితే మరి ఆంగ్ల మాధ్యమం మాతృభాషలో 5వ తరగతి వరకు, ప్రాథమిక స్థాయి వరకు చదివినప్పుడు మాత్రమే ఇతర విషయాలను బాగా అర్థం చేసుకుంటారు అని శాస్త్రీయమైనటువంటి విషయాలు మనకు పూర్వం నుంచి చెబుతూ వస్తున్నాయి. తర్వాత తనకు తెలియని విషయాన్ని తనకు తెలియని భాషలో నేర్చుకోవటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇది భాషకు సంబంధించింది. ఇక పాలనా వ్యవస్థలో కూడా చూసినట్లయితే మన రాష్ట్రంలో మాత్రమే, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పాలనా వ్యవస్థలో అధికార భాషా సంఘాలు పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప మరి అన్ని రంగాలలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, మరి మండల స్థాయిలో, తర్వాత ఇక్కడ సెక్రటేరియట్ స్థాయిలో తెలుగు భాష పూర్తిగా అమలులోకి రావడం లేదు. సంఘాలు పేరుకున్నాయి, ఆ సంఘాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా అంత ముమ్మరంగా జరగటం లేదు. ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు మనం ఇంగ్లీష్లోనే కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా న్యాయరంగంలో కూడా మరి తీర్పులన్నీ ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒకరిద్దరు న్యాయమూర్తులు తెలుగులో న్యాయపరమైనటువంటి తీర్పులను ఇచ్చారు. ఆ రకంగా పూర్వం కూడా మరి కొంతమంది న్యాయమూర్తులు ఆ దిశగా కృషి చేశారు, కానీ అది ఇంకా బలోపేతం కాలేదు. కాబట్టి పాలనా రంగంలో, బోధనా రంగంలో తెలుగు అమలు చిత్తశుద్ధితో బాగా ముమ్మరంగా జరిగినప్పుడు మాత్రమే తెలుగు మరి సజీవంగా ఉంటుంది. ఈ తెలుగు భాషా దినోత్సవాలను జరుపుకోవడంలో ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి మనమంతా దాన్ని అర్థం చేసుకోవాలి.